బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు. కొద్దిసేపటి క్రితం ఈడీ హెడ్ ఆఫీస్ నుంచి కోర్టుకు కవితను తీసుకెళ్లారు అధికారులు. అటు కోర్టు రూమ్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో నిన్న హైదరాబాద్ లో ఆమెను అరెస్టు చేసింది ఈడీ. రాత్రి ఫ్లైట్ లో కవితను ఢిల్లీ తీసుకెళ్లారు. ఆ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించారు. నిన్న రాత్రి ఈడీ హెడ్ ఆఫీస్ లోని ప్రత్యేక సెల్లో కవితను ఉంచారు అధికారులు. ఈడీ ఆఫీస్ దగ్గర 144 సెక్షన్ విధించారు. ఇవాళ ఉదయం కవితకు మరోసారి వైద్య పరీక్షలు చేశారు. మరోవైపు ఈడీ అరెస్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు కవిత తరపు న్యాయవాదులు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు. కొద్దిసేపటి క్రితం ఈడీ హెడ్ ఆఫీస్ నుంచి కోర్టుకు కవితను తీసుకెళ్లారు. అటు కోర్టు రూమ్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో నిన్న హైదరాబాద్ లో ఆమెను అరెస్టు చేసింది ఈడీ. రాత్రి ఫ్లైట్ లో కవితను ఢిల్లీ తీసుకెళ్లారు. ఆ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించారు. నిన్న రాత్రి ఈడీ హెడ్ ఆఫీస్ లోని ప్రత్యేక సెల్లో కవితను ఉంచారు అధికారులు. ఈడీ ఆఫీస్ దగ్గర 144 సెక్షన్ విధించారు. ఇవాళ ఉదయం కవితకు మరోసారి వైద్య పరీక్షలు చేశారు. మరోవైపు ఈడీ అరెస్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు కవిత తరపు న్యాయవాదులు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు. కొద్దిసేపటి క్రితం ఈడీ హెడ్ ఆఫీస్ నుంచి కోర్టుకు కవితను తీసుకెళ్లారు. అటు కోర్టు రూమ్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో నిన్న హైదరాబాద్ లో ఆమెను అరెస్టు చేసింది ఈడీ. రాత్రి ఫ్లైట్ లో కవితను ఢిల్లీ తీసుకెళ్లారు. ఆ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించారు. నిన్న రాత్రి ఈడీ హెడ్ ఆఫీస్ లోని ప్రత్యేక సెల్లో కవితను ఉంచారు అధికారులు. ఈడీ ఆఫీస్ దగ్గర 144 సెక్షన్ విధించారు. ఇవాళ ఉదయం కవితకు మరోసారి వైద్య పరీక్షలు చేశారు. మరోవైపు ఈడీ అరెస్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు కవిత తరపు న్యాయవాదులు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు. కొద్దిసేపటి క్రితం ఈడీ హెడ్ ఆఫీస్ నుంచి కోర్టుకు కవితను తీసుకెళ్లారు. అటు కోర్టు రూమ్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో నిన్న హైదరాబాద్ లో ఆమెను అరెస్టు చేసింది ఈడీ. రాత్రి ఫ్లైట్ లో కవితను ఢిల్లీ తీసుకెళ్లారు. ఆ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించారు. నిన్న రాత్రి ఈడీ హెడ్ ఆఫీస్ లోని ప్రత్యేక సెల్లో కవితను ఉంచారు అధికారులు. ఈడీ ఆఫీస్ దగ్గర 144 సెక్షన్ విధించారు. ఇవాళ ఉదయం కవితకు మరోసారి వైద్య పరీక్షలు చేశారు. మరోవైపు ఈడీ అరెస్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు కవిత తరపు న్యాయవాదులు. కోర్టుకు హాజరయ్యే ముందు కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ కవిత. తనను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. త్వరలోనే బయటకు వస్తారని చెప్పారు కవిత. ఈడీ హెడ్ ఆఫీస్ నుంచి రౌస్ అవెన్యూ కోర్టు వరకు కవిత వాహనాలను ఫాలో అయ్యారు ఆమె భర్త అనిల్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. కోర్టుకు హాజరయ్యే ముందు కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ కవిత. ఇది అక్రమ కేసని, తనను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. త్వరలోనే బయటకు వస్తారని చెప్పారు కవిత. ఈడీ హెడ్ ఆఫీస్ నుంచి రౌస్ అవెన్యూ కోర్టు వరకు కవిత వాహనాలను ఫాలో అయ్యారు ఆమె భర్త అనిల్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, ఓవర్ టు యూ. జ్యోతి, మనం చూసినాము ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచడం జరిగింది. హాజరుపరిచినటువంటి క్రమంలోనే మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీ పిటిషన్ వేశారు. అయితే ఈ కస్టడీ పిటిషన్ కస్టడీ పిటిషన్ కు ఎన్ని రోజులు ఇస్తారనేది మరికొద్ది సేపట్లో విచారణలో తేలనుంది. అయితే ఇప్పటివరకు ఆమె పైన అభియోగాలు ఉన్నాయో ఈ పాలసీలో ప్రధాన అరుణ్ రామచంద్ర పిల్లైని ఇప్పటికే గతంలో పలుసార్లు కూడా విచారించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఆ తర్వాత ఆయనను రిమాండ్ రిపోర్ట్ ఆధారంగానే ఎమ్మెల్సీ కవిత ఇందులో బినామీగా వ్యవహరించింది. అదేవిధంగా ఇండో స్పిరిట్స్ కు డిస్టిలర్ సంబంధించిన కవిత తరఫున అరుణ్ రామచంద్ర పిల్లై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు అనేది కూడా, అదేవిధంగా చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబు ఇచ్చినటువంటి ఆధారంగానే ఎమ్మెల్సీ కవితకు ఈ లిక్కర్ సంబంధించిన పాలసీ వ్యవహారంలో ఆమె పాత్ర ఉందని ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించడం జరిగింది. అయితే ఇందులో చేసినటువంటి కవితలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉన్నటువంటి పలు ఆధారాలు తో పాటుగాను స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేశారు. ఆ తర్వాత అరెస్ట్ చేసి తర్వాత మళ్ళీ ఇప్పుడు కోర్టులో ఆమె కస్టడీకి ఇవ్వాలి విచారించినట్లయితే కీలకమైనటువంటి ఆధారాలన్నింటిని కూడా రాబట్టగలుగుతామని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ భావిస్తుంది. మరోవైపు పాలసీ వ్యవహారాలలో మరి తనకు సంబంధించినటువంటి ప్రమేయం ఏ విధంగా ఉందని ఆమె అంగీకరిస్తుంది. అదేవిధంగా